పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరిగిందట. కొందరు టీడీపీ లీడర్ల కొడుకులు బిడ్డల మాటలు అట్లనే ఉన్నాయి. వాళ్ళు చెప్పింది వింటే నవ్వలనో ఏడవన్నో అర్థం కాదు. తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీ వ్యవహారం ఎట్లుంటుందో తెలుసు కదా. ఎడ్డం అంటే తెడ్డం అంటారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచి ఒక కుర్ర లీడర్ వెళ్ళిండు. వచ్చుడుతోనే ప్రతి ఒక్కరు రెండేసి దొంగ ఓట్లు వేయాలని పిలుపునిచ్చిండు. నక్క పుట్టి 4 దినాలుగాలే ఇంత పెద్ద తుఫాను నా లైఫ్ లో చూడలే అన్నదంట. టీడీపీ లీడర్ల పిల్లలు కూడా అట్లనే తయారైండ్లు. అదేదో సినిమాలో ఎవడు వీడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా అని బ్రహ్మానందం డైలాగ్ ఉండే. ఇప్పుడు చాలా మంది టీడీపీ చైల్డ్ ఆర్టిస్టులు కూడా అట్లనే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఈగో ఈయన పేరు జేసీ పవన్ రెడ్డి, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కొడుకు. అయ్యనే అదో టైప్ అంటే కొడుకు ఇంకో టైపు. తండ్రి జుట్ల నుంచి పుట్టినట్లు తీట మాటలు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు ఎరికేనా? నేను చెప్పుడు ఎందుకు, మీరే నుండ్రి. వీలైతే యంగ్స్టర్స్ ఒక రెండు దొంగ ఓట్లేసైనా ఇన్నరా ఒక్కొక్కరు 2 దొంగ ఓట్లు వేయాలనంట. ఓ పవనన్న, ఇది మీ తండ్రి గారి జమానా కాదే. దొంగోట్లు గుద్దుకునే రోజులు పోయినాయి. అక్కడ ఈవీఎం మిషన్లుంటాయి ఎరికేనా? ఆ అబ్బాయి గారు దొంగోట్లకు పిలుపునిచ్చిన ముచ్చటను తీసుకుపోయి ఎన్నికల సంఘం చెవులేషన్లు వైసీపీ లీడర్లు. మరి ఆ సంఘం ఏం యాక్షన్ తీసుకున్నదో ఏందో తెలియదు.